అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు విశేషాలను తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు 23 సెప్టెంబర్ 2025 మంగళవారము. విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, ఆశ్వీజ మాసము, శుద్ధ విధియ శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండవ రోజు ఈరోజు మనకు చక్కగా బ్రహ్మయోగం ఉంది. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మనకు దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఈరోజు గాయత్రీ మాత అలంకారంతో అమ్మవారు ఉంటుంది. అమ్మవారికి చక్కగా ఆరెంజ్ కలర్ చీరను, తెల్ల తామర పువ్వులను పెట్టినట్టయితే అమ్మ చాలా సంతోషించింది. అమ్మవారికి 10 హస్తాలు, 5 ముఖాలు కలిగి ఉంటుంది. 5 ముఖాలు కూడా పంచభూతాలకు సాక్ష్యము అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అన్ని మంత్రాలలోకెల్లా అతి ముఖ్యమైన మంత్రము గాయత్రీ మంత్రము అని అంటారు. ఆ గాయత్రీ మంత్రాన్ని పఠిస్తే 4 వేదాలు చదివినంత ఫలితం వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ గాయత్రీ మాత అలంకారంలో ఆరాధన చేయండి. గాయత్రీ మంత్రాన్ని మీకు వీలైనన్ని మాలలు తిప్పండి, మంచి శుభం జరుగుతుంది. ఈ పంచభూతాలకు సాక్ష్యము అమ్మవారు కాబట్టి పంచభూతాలను ఆరాధన చేయండి అని ఒక సందేశము. రెండవది 10 హస్తాలు ఉన్నాయి కాబట్టి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు వారి యొక్క ఆయుధాలకు కూడా ప్రతిరూపము. ఆ తర్వాత ఈ యొక్క అమ్మవారి యొక్క మిగతా 5 భుజాలు కూడా పంచతత్వాలకు ప్రతిరూపంగా మనం చెప్పుకోవచ్చు. అమ్మవారికి ఇష్టమైంది కొబ్బరి అన్నము, తర్వాత పులిహోర, తర్వాత మనము ఇట్లాంటి ప్రసాదాన్ని పెడితే అమ్మవారికి చాలా సంతోషంగా ఉంటుంది. అల్లంతో కూడుకున్నటువంటి ఆహారాన్ని కూడా మనం తయారు చేసి నివేదనగా పెట్టవచ్చు. కాబట్టి ఈ గాయత్రీ మాత ఆరాధనను మీరు కొనసాగించి అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు పొందండి. అదేవిధంగా ఎవరైనా ప్రయాణాలు చేయాలనుకున్న వారు మధ్యాహ్నం 1:30 లోపు మీ ప్రయాణాలను ముగించుకుంటే మీరు అనుకున్న పనులు జరుగుతాయి. మరి 1:30 తర్వాత ఆ కార్యసిద్ధి అనేది ఉండదు. ఈరోజు చతుషష్ఠి కళలు నేర్చుకోవడానికి మంచి రోజు. నృత్యము, సంగీతము, వాయిద్యము ఇట్లాంటి కళలు నేర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి మరిన్ని విషయాలు రేపటి రోజు తెలుసుకుందాం. ఈ యొక్క జ్ఞాన ప్రదీపం అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో అడగండి. మీ వేణుగోపాల్.